హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా మన కీర్తి రియల్టర్స్ వారి మేజర్ సర్వీసెస్లో రెండో భాగమైన డ్రీమ్ డ్రివెన్ ప్రోగ్రామ్ అండర్ కెరియర్ డెవలప్మెంట్ ప్లాన్. ఫస్ట్ మనం ప్రొవైడ్ చేస్తున్నది ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్. ఆ ప్లాన్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, అది మీకు మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేదా మన వెల్త్ క్రియేషన్ ప్లేలిస్ట్లో అది ఆల్రెడీ ఉంది, చూడొచ్చు. ఇకపోతే ఈ రెండో పాయింట్ అయిన డ్రీమ్ డ్రివెన్ ప్రోగ్రామ్ అండర్ కెరియర్ డెవలప్మెంట్ ప్లాన్, ఇందులో భాగంగా డ్రీమ్ డ్రివెన్ ప్రోగ్రామ్ అండర్ కెరియర్ డెవలప్మెంట్ ప్లాన్ అన్నాం. అంటే దాని అర్థం మీ డ్రీమ్సే మిమ్మల్ని డ్రైవ్ చేసేలాగా మీరు ప్రతి నెల, అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే మార్కెట్లో బాగా చదువుకొని డిగ్రీలు, పీజీలు లేదా వగైరా మోర్ దాన్ ఎనఫ్ క్వాలిఫికేషన్స్తో ఉండి కెరీర్ని బిల్డప్ చేసుకోవడంలో సరైన గైడ్లైన్స్ లేక చాలామంది అన్ఎంప్లాయ్మెంట్గా చాలామంది ఉన్నారు. ఈవెన్ ఎంప్లాయ్మెంట్గా ఉండి ఉన్న వాళ్ళలో కూడా చాలని జీతాలతో చాలా ఇబ్బందులు పడుతూ వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వాళ్ళకి ఒక మంత్లీ ₹1,00,000 లేదా అంతకన్నా ఎక్కువ సంపాదించుకునేలాగా మనం గైడెన్స్ ఇస్తూ వాళ్ళ కెరియర్ని మనం ఏం చేస్తుంటామంటే ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇస్తాం. ఫస్ట్ కెరియర్ గైడెన్స్ ఇస్తాం. కెరీర్ గైడెన్స్తో పాటు ప్రోడక్ట్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్, అబ్జెక్షన్ హ్యాండ్లింగ్స్ వగైరా ఇస్తూ వాళ్ళకి ఎప్పటికప్పుడు సెల్ఫ్ అనాలిసిస్, వాళ్ళగా సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటూ వాళ్ళు సపోజ్ మనం కొన్ని చెక్ లిస్ట్ ఇచ్చాం, ఇలా చదవండి, ఇలా చేయండి, ఇది నేర్చుకోండి, ఇది అప్లై చేయండి, దీన్ని ఇలా ప్రాక్టికల్గా చేయండి, మీ కెరియర్ని ఇలా ఎన్హాన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళండి అని వాళ్ళకి మనం కెరీర్ కౌన్సిలింగ్లో భాగంగా వాళ్ళకి గోల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇస్తాం. అంటే స్మార్ట్ అనాలిసిస్ ప్రకారం ముందు వాళ్ళకి స్వాట్ అనాలిసిస్ చేసి మీ స్ట్రెంగ్త్స్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి, మీ ఆపర్చునిటీస్ ఏంటి, మీ థ్రెట్స్ ఏంటి అని చెప్పి వాళ్ళ శక్తియుక్తుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ అభిరుచుల ప్రకారం దృష్టిలో పెట్టుకొని వాళ్ళ శక్తియుక్తులను బట్టి వాళ్ళకి ఫ్యూచర్లో ఏం కావాలనుకుంటున్నారు అనే బేసిస్ మీద, అంటే ఉదాహరణకి కింద చెప్పాను చూడండి, స్మార్ట్ అనాలిసిస్ అని చెప్పి గోల్ ఓరియంటేషన్ ప్రకారం వాళ్ళకి షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్ని డెరైవ్ చేసి వాళ్ళ గోల్సే వాళ్ళకి తెలియదు, కానీ తెలిసినా వాళ్ళకి ఒక మార్గం తెలియదు. మీరు ఎంత సంపాదించుకోవాలనుకుంటున్నారు ఎవ్రీ మంత్ అంటే ఇప్పుడు వరకు ఏమి సంపాదించలేదు కాబట్టి వాళ్ళు 10,000 చెప్పడానికి కూడా భయపడుతుంటారు. సో కానీ వన్స్ మా ఈ డ్రీమ్ డ్రివెన్ ప్రోగ్రామ్ అండర్ కెరియర్ డెవలప్మెంట్ ప్లాన్లో భాగంగా మన దగ్గరికి వచ్చి ఆఫ్టర్ ట్రైనింగ్ వాళ్ళు ఏం చెప్తారంటే, ఈ నెలలో 2 లక్షలు కాదండి 5 లక్షలు సంపాదించాలనుకుంటున్నాను, లేదంటే నాకు ఈ రాబోయే 6 నెలల్లో 10 లక్షలు సంపాదించుకోవాలనుకుంటున్నారు, లేదా రాబోయే సంవత్సరంలో 10 to 25 lakhs రూపీస్ సంపాదించుకోవాలనుకుంటున్నాను. ఇలా వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరిగి వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం పెరిగి ఒక్క సంవత్సరం ప్రతి నెల ₹1,00,000 క్రమం తప్పకుండా సంపాదించడం నేర్చుకోగలిగితే మాతో అసోసియేట్ అయ్యి వాళ్ళు ఎక్కడికి వెళ్ళైనా మనం బ్రతకడానికి అద్భుతమైన అవకాశాన్ని మనం ప్లాట్ఫామ్గా క్రియేట్ చేసిస్తున్నామంటే ఇంతకన్నా అత్యద్భుతమైన వరం ఇంకోటి ఏం కావాలి చెప్పండి. ఇది ఎవరెవరికి సూట్ అవుతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్వాలిఫికేషన్స్. కానీ క్వాలిఫికేషన్ కావాలి, ఎందుకంటే మనం చెప్పేది అర్థం చేసుకోవాలన్నా మినిమం క్వాలిఫికేషన్ కావాలి. 10th కావచ్చు, ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, వాట్ ఎవర్, పీజీ కావచ్చు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే కెరియర్ డెవలప్ చేసుకోవాలి, ఒక బలమైన కెరియర్ని సంపాదించుకొని ఫ్యూచర్లో ఒక అందమైన ఇల్లు కట్టుకోవాలి, ఒక అందమైన భార్యను పొందాలి, అలాగే ఒక కారు కొనుక్కోవాలి, పిల్లల్ని బాగా చదివించుకోవాలి, కెరియర్ని ఎన్హాన్స్ చేసుకుంటూ ఒక 5 ఏళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ ఇల్లు నేను కొన్నాను, ఇదిగో ఈ కారు నేను కొన్నాను, ఇదిగో ఈ పిల్లల్ని ఇదివరకు గవర్నమెంట్ స్కూల్లో పంపించేవాడిని, ఇప్పుడు ఇదిగో ఈ కార్పొరేట్ స్కూల్లో నేను చదివించగలుగుతున్నాను. అంటే నా ఉద్దేశం కార్పొరేట్ స్కూల్లో చదివించమని కాదు, మెరుగైన ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నాను. ఇదిగో ఈ ఫారిన్ టూర్ నేను వెళ్ళరాగలిగాను, ఇదిగో మా వైఫ్ అండ్ హస్బెండ్తో ఇదిగో ఈ టూర్కి వెళ్ళాను, లేదంటే లైఫ్ ఎన్హాన్స్మెంట్ అవుతూ ఉంది. మీరు ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలనేది నా భావన అయినప్పుడు, సో మీకు ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేయకుండా కెరీర్ డెవలప్మెంట్లో భాగంగా మీకు కూడా ఏదో ఒకటి చేయాలనే తాపత్రయంతో బయలుదేరిన ఆలోచనని ఇలా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో దీంట్లో భాగంగా ప్రతి నెల రెండు టీమ్స్, అంటే 2 ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాయి, అంటే 15 రోజులకు ఒకసారి. ఇందులో భాగంగా ఈ 15 రోజుల పాటు రిక్రూట్ చేసిన వాళ్ళందరికీ ఆ క్లాస్ జరుగుతుంది. అలాగే నెక్స్ట్ 15 రోజుల నుంచి రిక్రూట్ చేసిన వాళ్ళందరికీ ఆ క్లాస్ జరుగుతుంది.
ఓన్లీ నాట్ ఓన్లీ అన్ఎంప్లాయ్మెంట్ అండి, ఆల్రెడీ ఎంప్లాయీగా ఉండి ఇప్పుడు సపోజ్ ఒక 40-50 వేలు సంపాదించుకుంటున్నామండి, లేదా 50-60 వేలు సంపాదించుకుంటున్నాం, కానీ మాకు ₹1,00,000 పైన ఇన్కమ్ కావాలి, లేదా పార్ట్ టైంగా ఎంతో కొంత ఇన్కమ్ కావాలి అనుకున్న వాళ్ళకి సో ఇదొక అడ్వాంటేజ్. హౌస్ వైఫ్స్గా ఉండి మాకు కూడా ఇన్కమ్ సంపాదించుకోవాలని ఉందండి, మా ఫ్యామిలీకి, మా హస్బెండ్ ఇన్కమ్కి చన్నీళ్ళలో వేడి నీళ్ళ నా ఇన్కమ్ కూడా తోడవుతే బాగుంటుంది, కానీ నేను బయటికి వెళ్ళి తిరగలేను, నేను వెళ్ళి మేము అందరికీ చెప్పలేను, కానీ మాకు ఏమన్నా అవకాశం ఉంటే రిఫరల్ ప్రోగ్రామ్ ఉంది అని చెప్పారు కదా, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే మేము వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా నేను కొంచెం గైడెన్స్ ఇచ్చి మా హస్బెండ్తో కానీ లేదంటే రిఫరల్ ఇచ్చి మీ దగ్గర పంపించి కానీ మేము ఇలా ట్రైనింగ్ తీసుకోగలుగుతాం అనుకున్న వాళ్ళకి కూడా మేము అత్యద్భుతంగా తీర్చిదిద్దగలుగుతున్నాం. సో అలా ఏముందండి, నెల మొత్తం 30 రోజుల్లో మొత్తం 30 రోజుల్లో ఒక్క ప్లాట్ అమ్మడానికి ప్రయత్నం చేసిన ఓ 10,000-15,000 మనకు వస్తున్నాయని తెలిసినప్పుడు అలా ఒక 10,000 ఇది వరకు ఏమీ లేదు. ఇప్పుడు జస్ట్ మన ఇంటి దగ్గర ఉండి కేవలం 10 నిమిషాలు శివరాం గారు చెప్తున్నది ఒక ఆర్గనైజ్డ్గా నేర్చుకుంటూ ఆ 10-15 వేలు 2 ప్లాట్లు అమ్మితే 30,000 అట్లా ఎప్పటికప్పుడు ఆదాయం పెంచుకుంటూ వెళ్తున్న క్రమంలో మీరు ఇదివరకు అన్ప్రొడక్టివ్గా ఉన్న టైంని ఇప్పుడు ప్రొడక్టివ్గా మార్చుకోవడానికి ఏం పోయిందని చక్కగా బ్రహ్మాండంగా సంపాదించుకోవచ్చు కదా. ఇది దీనికోసం క్వాలిఫికేషన్ ఏముంది, దీనికోసం ఎలా సంపాదించాలి, ఏమి నేర్చుకోవాలి. లైఫ్ ఈజ్ ఎ కంటిన్యూస్ లెర్నింగ్ ప్రోగ్రామ్ కదా. సో కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ఎదగాలి అనుకున్నప్పుడు మీరు కంటిన్యూస్ లెర్నింగ్ ప్రోగ్రాంలో ఉండాలి. ఈ ఎర్నింగ్ రావాలి అంటే మీరు లెర్నింగ్లో ఉండాలి. సో కాబట్టి ఐ నో ఎవ్రీథింగ్ అన్న రోజున మీకు నెక్స్ట్ టైం నుంచి మీకు మార్కెట్ బయటకి ఇసిరేస్తుంది. కాబట్టి ఐ నో నథింగ్, ఐ నో సంథింగ్ బట్ ఐ నీడ్ టు నో సంథింగ్ అని తెలుసుకుంటే కనుక ఎవ్రీడే నేర్చుకుంటూ ముందుకెళ్తాం. సో అలా కాదు, నువ్వు చెప్పేది ఏంటంటే మేమేం చేయలేం కదా, మేమేమైనా చేయగలుగుతాము అని అనుకుంటే అది మీరు ఓపెన్ మైండ్తో వచ్చి ఏమి నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ప్రోడక్ట్ నాలెడ్జ్ ఎలా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ ఎలా అవుతూ ఉండాలి, సో అబ్జెక్షన్ హ్యాండిలింగ్స్ని ఎలా నేను చక్కగా అంటే ఒక 20,000 కోట్ల కంపెనీతో మనం అసోసియేట్ అవ్వబోతున్నాం అంటే మాది 20,000 కోట్ల కంపెనీ అని కాదు, ఒక రెప్యూటెడ్ కంపెనీతో మనం అసోసియేట్ అయి ఉన్నాము. సో ఆ స్టాండర్డ్లో మనం రిప్రజెంట్ అవ్వాలంటే మనం అబద్ధం ఆడకూడదు, కంపెనీ ఏం చెప్పిందో అవి మాత్రమే మనం చెప్పాలి. ఒకవేళ తెలియని క్వశ్చన్ అడిగినప్పుడు గబిక్కి మీకు తోచినట్టుగా కమిట్మెంట్ ఇవ్వకుండా మళ్ళీ మన సీనియర్స్ని అడిగి ఎలా తెలుసుకుని మళ్ళీ చెప్పాలి. ఇలాంటి ఎథిక్స్ చక్కని విధానంలో మనం నేర్చుకుని రూపాయికి రూపాయి సంపాదించుకుంటూ ఏ రోజుకి ఆ రోజు ఈ రోజు సంపాదించిన దాంతో పోల్చుకుంటే రేపు ఎక్కువ వస్తేనే మీరు డెవలప్ అవుతున్నట్లు లెక్క, అంతే కదా. అలాగే మీరు కంటిన్యూస్ లెర్నింగ్ ప్రోగ్రాంలో ఉంటూ కంటిన్యూస్ ఎర్నింగ్ ప్రోగ్రాంలో ఉంటే ఇక మిమ్మల్ని ఆపేది ఎవరు? ఆకాశం మీకు హద్దు. అసలు ఏమీ తెలియదు, నాకు ఎలా చేత కాదు అనే కండిషన్ నుంచి రండి. ఎందుకంటే ఐ నో సంథింగ్ అని వచ్చిన ఐ నో ఎవ్రీథింగ్ అంటే మాత్రం సమస్య. కాబట్టి ఈ డ్రీమ్ డ్రివెన్ ప్రోగ్రామ్ అండర్ కెరియర్ డెవలప్మెంట్ ప్లాన్లో భాగంగా ఏమీ లేని కండిషన్ నుంచి వచ్చి 25 లక్షల పైన సంపాదించుకున్న వ్యక్తులు, ఏమీ చదువుకోని వ్యక్తులు మీరు పరిచయం అవుతారు. సో మేము ఇలా చేసామండి, శివరాం గారు అలా చెప్పారు, అలాగే చేసాం. నాకు పూర్తి నమ్మకం ఏంటంటే శివరాం గారు ఏం చెప్తే అది చేయడమే. సో అలా అని చెప్పి మిమ్మల్ని నాన్ ఎథికల్ ప్రోగ్రామ్స్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయట్లా. ఓన్లీ ఏపీసీఆర్డీఏ ఆథరైజ్డ్ లేఅవుట్స్లో ఉన్న ప్రాపర్టీస్ మాత్రమే రికమెండ్ చేస్తాం. అది కూడా మన 5 పాయింట్ చెక్ లిస్ట్ ప్రకారం మన వెల్త్ క్రియేషన్ ప్లాన్ టీమ్ సజెస్ట్ చేస్తున్న ప్రాపర్టీస్ మాత్రమే మనం రికమెండ్ చేస్తాం. ఎప్పుడైతే మనం ఏదైతే కొనిపిస్తామో ఆ కొనిపించిన దాన్ని మళ్ళీ తిరిగి మనమే రీసేల్ చేయగలిగే రెస్పాన్సిబిలిటీతో మనం కస్టమర్స్కి సర్వీస్ ఇస్తే ఆ కస్టమర్ మనతో కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ కొనసాగుతూ ఉంటాడు. ఒక ప్రాపర్టీ కొనిపించాం, డబుల్ అయింది, మళ్ళీ 2 పెట్టించాం, డబుల్ అవుతున్నాయి, మళ్ళీ వాటిని 2 పెట్టించాం, అట్లా దాన్ని ఆయన అలా ఎన్హాన్స్ అవుతూ వెళ్తుంటేనే కదా మీరు మళ్ళీ సర్వీస్ చేయగలుగుతారు. సో అప్పుడు మీతో లైఫ్ లాంగ్ కస్టమర్ కనెక్ట్ అయి ఉంటాడు కదా. సో కాబట్టి ఈ సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి మీలో ఎవరైనా సరే పార్ట్ టైంగా కానీ ఫుల్ టైంగా కానీ మీ కెరియర్ని డెవలప్ చేసుకుంటూ లేదా ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా నాకు ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి, ఆ ఎక్స్ట్రా ఇన్కమ్ ఒక రైట్ వేలో కావాలి. సో జాబ్ సాటిస్ఫాక్షన్, ఇప్పుడు మీరు రికమెండ్ చేస్తున్న ప్రాపర్టీ వల్ల మీ ద్వారా ఇన్వెస్ట్ చేసిన వ్యక్తి రూపాయికి రూపాయి పొందుతున్నాడంటే ఫస్ట్ సాటిస్ఫాక్షన్ కస్టమర్కి, రూపాయికి రూపాయి వచ్చిన కస్టమర్ మీతో లాంగ్ టర్మ్ ఒక హెల్తీ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాడా చేయడా. సో అలాగే
మీకు ఆయన వల్ల మీకు ఆయన బెనిఫిట్ పొందాడు అనే ఒక సాటిస్ఫాక్షన్ మీకు ఉంటుంది. అట్ ది సేమ్ టైం తృణమో ఫణమో మీకు కమిషన్ రూపంలో వస్తుందా లేదా? సో ఇలా మీకు అలా నంబర్ ఆఫ్ పర్సన్స్కి ఇప్పుడు నేనేమంటానంటే, ఒక పర్సన్కి ఒక ప్రాపర్టీ అమ్మి ఒక 2 లక్షలు 3 లక్షలు కమిషన్ రావడం బెటరా, ఒక 10 మంది అదే 2 లక్షలు 3 లక్షలు 10-15 మంది కస్టమర్స్కి అమ్మి, అంటే క్వాంటిటీ పెరిగితే మీకు 10-15 వేలు అయినా కానీ ఎక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్కి సర్వీస్ చేయడం బెటరా? మీరే ఆలోచన చేయండి. సో నాకు ఒకే కస్టమర్ నుంచి ఇంత రావాలి అనుకుంటే మాత్రం అది అత్యాశ కింద ఉంటుంది. కాబట్టి నేనేమంటానంటే, ఒక 10,000 చొప్పున తీసుకున్నా కూడా ఎగ్జాంపుల్ 10 మందికి అమ్మితే 1,00,000 వచ్చింది అనుకోండి, అది మీకు ఆర్గానిక్గా ధార్మికంగా సంపాదించుకోగలుగుతున్నామా లేదా? సో కాబట్టి ఎక్కువ మందికి మీతో ఇంటరాక్ట్ అవుతూ, ఎక్కువ మంది పరిచయాలు మీతో పెరుగుతూ, లైఫ్ లాంగ్ మీతో వాళ్ళతో పాటు కూడా కంటిన్యూస్ ఇంటరాక్షన్ ఉంటూ, ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్లో మీరు వర్క్ చేసుకుంటూ, ఎప్పుడు నవ్వుతూ మనశ్శాంతిగా ప్రశాంతంగా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ మీరు లీడ్ చేయాలనుకుంటే, ఈ స్క్రీన్లో ఉన్న 7416644667 నంబర్కి కాంటాక్ట్ చేసి మా వెల్త్ క్రియేషన్ టీంలో భాగంగా మా డ్రీమ్ డ్రివెన్ ప్రోగ్రామ్ అండర్ కెరియర్ డెవలప్మెంట్ ప్లాన్లో భాగంగా ఉన్న టీంతో అసోసియేట్ అయితే మీరు కూడా మీరేమవుతుందండి, ఇప్పుడు ఈ కెరియర్లో ఎంటర్ అయ్యి 10 లక్షలు డైలీ సంపాదించుకుంటూ మీ సంపాదించుకునే స్థాయి పెంచుకుంటూ మీరు కూడా 10 లక్షల రూపాయలని దాచుకోగలిగారు అనుకోండి, 25-30 లక్షల రూపాయలు లేదా 30-40 లక్షల రూపాయలు చేసుకోగలిగారు అనుకోండి, అక్కడి నుంచి మీరు కూడా ఇన్వెస్టర్గా మారుతున్నారండి. సో అక్కడ 30-40 lakhs రూపీస్ ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక ప్రాపర్టీ నుంచి మళ్ళీ సేమ్ డిసిప్లిన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్లోకి మీరు ఇన్వెస్టర్గా మారుతున్నారుగా. అంటే మీరు కెరియర్ని డెవలప్ చేసుకోవడానికి వచ్చి ఇన్వెస్టర్గా మారి మల్టిపుల్ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ని జనరేట్ చేసుకోవాల్సిన అవకాశాన్ని మనం క్రియేట్ చేసుకుంటున్నాం లేదా? సో కాబట్టి ఇక్కడ ఎవరైనా దీన్ని ఎంచుకోవడానికి అర్హులే. ఎవరైతే ఎదగాలని, ఆర్థికంగా పరిపుష్టిని సంపాదించాలని, ఎవరైతే ఆర్థికంగా ప్రగతిని సాధించాలనుకుంటారో వాళ్ళందరూ దీనికి సూటబుల్లే. కాకపోతే నేర్చుకుందాం, విందాం, తెలుసుకుందాం, అది ఆచరణలో పెడదాం అనే యాటిట్యూడ్తో వచ్చిన వాళ్ళకి మాత్రం ఇది చాలా స్పీడ్గా గ్రో అవుతారు. ఓకే ఫ్రెండ్స్, హియర్ ఈస్ ది టోటల్ డీటెయిల్స్. అండ్ ఇఫ్ యూ వాంట్ ఇన్ డీటెయిల్డ్గా ఇక్కడ మీకు ఇందాక చెప్పినట్టుగా మీ గోల్ సెట్టింగ్లో భాగంగా మీ స్వాట్ అనాలిసిస్ అండర్ స్మార్ట్ అనాలిసిస్, అంటే మీ గోల్ సెట్టింగ్లో మీ స్ట్రెంగ్త్ని దృష్టిలో పెట్టుకొని మీ స్వాట్లో మీ స్ట్రెంగ్త్ని బలోపేతం చేయటం, మీ వీక్నెసెస్ని తగ్గించుకోవడం, మీ ఆపర్చునిటీస్ని పెంచుకోవడం, మీ భయాల్ని తగ్గించుకోవడం. అలాగే స్మార్ట్ అనాలిసిస్లో భాగంగా గోల్స్ ఎలా స్పెసిఫిక్గా ఉండాలి, అలాగే ఎలా మెజరబుల్గా ఉండాలి, ఎలా అచీవబుల్గా ఉండాలి, ఎలాంటి అంటే రిలవెంట్ గోల్స్ని ఎలా సెట్ చేసుకోవాలి, అలాగే టైం బౌండ్ ఎలా అయి ఉండాలి. సో ఎప్పుడైతే ఇఫ్ యూ యాడ్ యువర్ ఎమోషన్ టు యువర్ గోల్ దెన్ యూ విల్ బీ ఇన్ టు యాక్షన్స్. కాబట్టి ఇవన్నీ మనం ట్రైనింగ్ పీరియడ్లో మనం డిస్కస్ చేసుకుంటాం. సో ప్రతి విషయాన్ని తెలుసుకుంటూ లైఫ్ని ఎన్హాన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. మీరు ఇన్వెస్టర్గా వద్దాం అనుకున్నా వీఆర్ మోస్ట్ వెల్కమ్. అండ్ ఇఫ్ యూ విష్ టు come into join this particular dream driven program under career development plan లో భాగంగా వచ్చి అసోసియేట్ అవుతారన్నా యు ఆర్ మోస్ట్ వెల్కమ్. సో ఇది డీటెయిల్స్ అండి, దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషను. ఎవరైతే కెరీర్ని ఎన్హాన్స్ చేసుకుందాం అనుకుంటున్నారో ఈ స్క్రీన్లో ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేసి మాతో ఇంటరాక్ట్ అయ్యి మాతో అసోసియేట్ అయ్యి మన జీవన ప్రయాణాన్ని మొదలు పెడతాం ఆర్థికంగా. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కన్క్లూడింగ్. మీరు, నేను, మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరామ్. నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, కొంచెం ఎక్కువ మందికి తెలుస్తుంది. ఇప్పటికే 112 దేశాలు తెలిసింది. 200 దేశాలు తెలియడానికి మీరు తలుచుకుంటే ఎంతసేపు అని చెప్పండి. థ్యాంక్ యూ.